బోంజూర్ నమస్తే. నేను మీ ప్యారిస్లో తెలుగు అబ్బాయి. చాలా మంది క్వశ్చన్స్ ఇక్కడికి వచ్చాక ఎవరైతే స్టూడెంట్స్ ఈ ఇంటేకి వచ్చారో క్వశ్చన్స్ అడుగుతున్నారు. పార్ట్ టైం మళ్ళీ మొదటికే మోసం అన్నట్టు మళ్ళీ అడుగుతున్నారు. మేము ఇండియాలో ఉన్నప్పుడే చెప్పాము ఫ్రెంచ్ లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్, జాబ్ పర్పస్గా పార్ట్ టైం అయినా ఫుల్ టైం అనేది. బట్ మళ్ళీ ఇక్కడికి వచ్చాక వాళ్ళు రియాలిటీ అర్థమై డిఫికల్టీస్ చాలా ఫేస్ అయ్యి మళ్ళీ అప్రోచ్ అవుతున్నారు. సో వాళ్ళ కోసమా అని కొంచెం ఈ ఒక వీడియో చేస్తున్నాను. ముందుగా మీరు చేయాల్సింది ఏంటి అంటే మీరు ఫ్రెంచ్ రెజ్యూము ప్రిపేర్ చేసుకోండి. దాంతోపాటు మీ కవర్ లెటర్ కూడా చేసుకోండి. ఇప్పుడు స్టూడెంట్స్కి పార్ట్ టైం ఎక్కడ దొరుకుతుంది అంటే కేఎఫ్ అండ్ రెస్టారెంట్లో, బార్స్లో, బేబీ సిట్టింగ్లో. బేబీ సిట్టింగ్ మెయిన్గా ఓన్లీ ఫర్ గర్ల్స్ ఉంటుంది, బాయ్స్కే అసలు కుదరని ఛాన్సెస్. అండ్ ఇంకోటి మన రెస్టారెంట్స్ అనేది బర్గర్స్, ఫ్రైస్ ప్రిపేర్ చేసే దాంట్లో లైక్ కేఎఫ్సి, పిజ్జా హట్స్ అండ్ ఫైవ్ గైస్ అనేది, బర్గర్ కింగ్ అనేది, ఈ రకరకాలుగా రెస్టారెంట్స్ ఉంటాయి. అందులో కూడా మీకు దొరికే అవకాశాలు ఉంటాయి. అండ్ వేర్ హౌసెస్లో కూడా ఉంటాయి. అండ్ ఆర్జిఐఎస్ జాబ్ అనేది ఆ జాబ్ ఎలాంటి అంటే నైట్ టైంలో ఉంటుంది. మీరు స్కాన్ చేయాలి. మన క్యూఆర్ కోడ్లో అయితే మనం ఎక్కడైతే షాప్కి వెళ్తామో వాళ్ళకి స్కాన్ చేసి ఇస్తారు చూసావా, ఆ ముందు స్కాన్ చేసేదాన్ని మనం చేసి అక్కడ ప్రోడక్ట్స్ పెట్టాలన్నట్టు. ఆ ఆర్జిఐఎస్ అనేది ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది. సో అది కూడా మీరు అప్లై చేయొచ్చు. ఎలా అప్లై చేయాలి, ఎందులో అప్లై చేయాలి అంటే మనకి ఇండీడ్ ఉంది, పోస్ట్ ఎంప్లాయీ ఉంది, వెల్కమ్ టు జంగిల్ ఉంది, స్టూడెంట్ జాబ్ .fr ఉంది, ఇలా రకరకాలుగా ఉంది. అండ్ మెయిన్గా మన కేఎఫ్సి, బర్గర్ కింగ్, పిజ్జా హట్స్, ఫైవ్ గైస్ ఈ రెస్టారెంట్స్లో వెబ్సైట్లు కూడా ఉన్నాయి. సో ఇదైతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కేఎఫ్సి, బర్గర్ కింగ్, ఫైవ్ గైస్, ఈ పిజ్జా హట్ ఇవి రకరకాలుగా తీసుకుంటారు చూసారా. ఇవి ఏంటి అంటే వీళ్ళు ఆన్లైన్ రిక్రూట్మెంట్ చేస్తారు, ఆఫ్లైన్ చేయరు. ఆఫ్లైన్ అనేది మీకు మ్యాక్సిమం వీళ్ళు చేసేది ఏదైనా రిఫరల్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు తప్ప మీరు డైరెక్ట్ రెజ్యూమ్లు ఇస్తే వీళ్ళు యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ. సో మీరు ఆన్లైన్లో రిక్రూట్మెంట్ చేసేటప్పుడు అక్కడ మీరు అప్లికేషన్ వేయండి, వేసి అది ఫ్రెంచ్ సివి అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత వెయిట్ చేయండి. ఒకవేళ రిజెక్ట్ వచ్చిందనుకో మళ్ళీ అప్లై చేయండి. మీరు మల్టిపుల్ టైమ్స్ అప్లై చేయండి. చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇన్ కేస్ మీకు మల్టిపుల్ టైమ్స్ రిజెక్షన్ వచ్చినా కూడా ఏదో ఒక రోజు ఏదైనా వేకెన్సీస్ ఉంటే ఈ రెస్టారెంట్లో వేకెన్సీ ఉంది అని వాళ్ళు మీకు మెయిల్ చేస్తారు. అప్పుడు మళ్ళీ అప్లోడ్ చేయండి మీ సీవీ, కానీ మళ్ళీ అప్డేట్ చేస్తే మీ అదృష్టం కొద్ది ఇంటర్వ్యూకి రమ్మనే కాల్ వచ్చిందనుకో వెళ్ళొచ్చు. సో ఇలా రకరకాలుగా ఉంటుంది. బట్ మీరు ఒకటేసారి అప్లై చేసి రిజెక్ట్లు వస్తాయని మీరు ఎలాంటి సందేహాలు పెట్టుకొని డిమోటివేట్ అయ్యి మళ్ళీ అప్లై చేయకుండా ఉండకండి. సో అప్లై చేస్తూ ఉండండి. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఇండీడ్, ఈ స్టూడెంట్ జాబ్స్ ఇవి ఏవైతే ఉంటాయో, వెల్కమ్ టు జంగిల్ ఇవన్నీ ఉన్నాయి చూస్తారా, ఈ ఆర్జిఐఎస్ కూడా. సో ఈ ఆర్జిఐఎస్లు ఇవన్నీ మీరు అప్లై చేస్తూ ఉండండి. ఇవి మీకు ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. సో ఇండీడ్లో మీరు అప్లై చేసేటప్పుడు మీకు అక్కడ అడ్రస్ కూడా కనబడుతుంది, రెస్టారెంట్ అడ్రస్, కేఫ్ అడ్రస్ ఇవన్నీ. సో ఆన్లైన్లో అప్లై చేస్తూ ఆఫ్లైన్ కూడా వెళ్ళి వాళ్ళని కనెక్ట్ అయ్యి రెజ్యూమ్లు ఇవ్వండి, అదొక ఛాన్సెస్ ఉంటుంది. ఇక మరి స్టూడెంట్ జాబ్, ఈ వెల్కమ్ జంగిల్ ఇవి ఇలా రకరకాలుగా ఉన్నాయి చూస్తా, పోస్ట్ ఎంప్లాయీ కూడా, ఇవి మీరు ఆన్లైన్లో అప్లై చేయండి. అదృష్టం కొద్దీ వచ్చినా రావచ్చు అన్నట్టు. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మీకు ఆర్జిఐఎస్ చెప్పాను చూసారా, ఈ ఆర్జిఐఎస్ మీకు జెన్యువిలియర్లో ఉంటుంది, ఆన్లైన్ వెబ్సైట్లో ఉంటుంది. మీకు అది లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో దీనికి మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మీకు వస్తే కాల్ వస్తుంది, ట్రైనింగ్కి రండి అది ఇది అని. సో వచ్చిన తర్వాత కూడా మీరు అప్లై చేస్తే ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత మీకు జాబ్ అక్కడ మీకు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్లో మీరు పాస్ అయితే మీకు జాబ్ వచ్చినట్టు, లేదంటే లేదు. ఆర్జిఐఎస్ జాబ్ ఎలాంటిది అంటే నైట్ టైం ఉంటుంది, మోస్ట్లీ నైట్ టైమే ఉంటుంది. అది మీరు స్కాన్ చేయాలన్నట్టు, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి షాప్లలో మనకి ఇప్పుడు ఫ్యాన్ఫీ, లిడిల్ అండ్ ఆల్డీ ఇలాంటి రకరకాలుగా ఉంటాయి చూసినా, ఆషన్ గిట్లా. సో అక్కడ మీరు ఏం చేయాలంటే ఇవన్నీ స్కాన్ చేయాలి, ప్రోడక్ట్స్ని స్కాన్ చేయాలన్నట్టు నైట్ టైంలో. వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ స్కాన్ చేసి ఎవరైతే క్లయింట్ ఉంటారో వాళ్ళకి బిల్ చేస్తున్నట్టు. సేమ్ మనకు జనరల్గా మనకు తెలిసిందే. సో ఇలా ఉంటుంది అన్నట్టు ఆర్జిఐఎస్ జాబ్, అది కూడా అప్లై చేయొచ్చు. ఒక ఆప్షన్ ఉంది ఏంటి అంటే ఎస్టూడెంట్ సర్వీసెస్ అని ఉన్నది చూసా, మనం సివిక్ అప్లై చేస్తాము, అందులో కూడా అమౌంట్ కడతాము. అందులో కూడా కిందికి వెళ్తే మీకు ఫైండ్ యువర్ జాబ్ అని ఉంటుంది, అక్కడ కూడా మీకు జాబ్స్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి. సో అది కూడా మీరు అప్లై చేస్తూ ఉండండి. ఇది నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో నాకు తెలిస్తే మాత్రం నేను గ్రూప్లో పెడతాను, మన వాట్సాప్ గ్రూప్ అయితే ఉందిగా, అందులో అయితే పెడతాను. మ్యాక్సిమం నేను ట్రై చేస్తున్నాను. అండ్ ఇంకో వేరే వేలో వెళ్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ అది ఓకే అయితే మాత్రం మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను. సో అది కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే నేను కూడా ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్చుకుంటాను కొంచెం వాళ్ళకే అనేది. సో అట్లాంటిది ఒకవేళ దొరికితే మాత్రం నేను పక్కా 100% అందరికీ
అవైలబిలిటీ అండ్ దొరికే ఛాన్సెస్ అయితే ఇస్తాను. మెయిన్గా మీకు చెప్పేది ఏంటి అంటే మీరు ఫ్రెంచ్ లాంగ్వేజ్ మాత్రం 80% వదలకండి, డైలీ నేర్చుకోండి. సో నేర్చుకుంటూ ఉంటేనే మీకు ఏమైనా ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇండియాలో ఉన్నప్పుడు కాన్సెప్ట్ మైండ్ మీ వేరు, ఇక్కడికి వచ్చాక మీ ఐడియాలజీ మారిపోయింది. ఆల్రెడీ మొన్న అభి చెప్పినట్టు ఆల్రెడీ ఇక్కడికి వచ్చి డిమోటివేట్ అయ్యి ఇండియాకి వెళ్ళిపోయాడు. సో అది కూడా చూసుకోండి, డిమోటివేట్ అవ్వకండి, మీ కష్టం మీద ఉండండి. ఇంకా కొంతమంది మీకు జాబ్ ఇప్పిస్తామని రిఫరల్గా మీకు నేను హెల్ప్ చేస్తామని చాలామంది అంటారు. బట్ అలా మీరు రిఫరల్గా ఎప్పుడు తీసుకోకండి. ఒకవేళ ఇస్తా అన్నా కూడా వాళ్ళకి అమౌంట్ ఇవ్వండి. 100 యూరోస్ 150 యూరోస్ వాళ్ళు అడగకపోయినా వాళ్ళు ఒకవేళ ఏమొద్దు అన్నా కూడా మీరు ఇవ్వండి. ఎందుకంటే రేపటి నాడు మీకు మాట వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అది మాత్రం కొంచెం దృష్టిలో పెట్టుకోండి. ఎవరైనా సరే, అది మీ ఫ్రెండ్ అవ్వచ్చు, మీ రూమ్మేట్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, అమౌంట్ ఇచ్చేయండి. ఓకే, ఇదొకటి. అండ్ కొంతమంది అమౌంట్ తీసుకొని మీకు జాబులు చూపించే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా మీ పర్సనల్ అది ఇవ్వాల్సి ఉంటే ఇవ్వండి, లేదంటే లైట్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఒక హెల్ప్ అవుతుంది అని చూస్తున్నాను. ఒకవేళ జాబ్లో ఏమైనా దొరికితే మాత్రం నీకు పక్కా నేను వాట్సాప్ గ్రూప్లో పక్కా షేర్ చేస్తాను. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, నేను మీ ప్యారిస్లో తెలుగు అబ్బాయి. డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో Instagram and YouTube.